హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మనం ఫస్ట్ చాప్టర్ తెలుసుకున్నాం కదండి, 6th సోషల్లో. ఈరోజు మనం సెకండ్ చాప్టర్ తెలుసుకుందాం, గ్లోబు, భూమికి నమూనా. పటం యొక్క రెండు వైపులా ఉండే మహాసముద్రం పసిఫిక్. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మద్దతు పెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి. దీన్ని బట్టి మనం భూమి గుండ్రంగా ఉంది అని చెబుతాము. దీన్ని 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ స్థిరంగా ఉండే సూదిని అక్షం అంటారు. తర్వాత పురాతన ఖగోళ గ్లోబు 1492లో మార్టిన్ బెహామ్ చేశారు. ఆధునిక ఖగోళ గ్లోబుని 1570లో టెక్ ఆల్ దిన్ కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటివ్ నందు తయారు చేశారు. తర్వాత మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇప్పుడు గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దీనికి అర్థం గోళం. గ్లోబును రెండు సమాన భాగాలు చేస్తూ అడ్డంగా ఉండే ఊహారేఖను భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం, దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. తర్వాత మనం అక్షాంశాల గురించి తెలుసుకుందాం. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన రేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశం ఇంగ్లీష్లో లాటిట్యూడ్ అంటారు. ఇది లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. తర్వాత ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు వృత్తాలే. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 అక్షాంశాలు, దక్షిణంగా 90 అక్షాంశాలు ఉంటాయి. తర్వాత ముఖ్యమైన అక్షాంశాలు: భూమధ్య రేఖ 0 డిగ్రీలు, ఉత్తరంగా కర్కట రేఖ 23.5 డిగ్రీలు, ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీలు, ఉత్తర ధ్రువం 90 డిగ్రీలు. ఈ మూడు మనకి ఉత్తరంగా ఉంటాయి. తర్వాత దక్షిణంగా వస్తే మకర రేఖ 23.5 డిగ్రీలు, తర్వాత అంటార్కిటిక్ వలయం 66.5 డిగ్రీలు, దక్షిణ ధ్రువం 90 డిగ్రీలు. ఇవన్నీ నార్త్ ఉంటే ఇవి సౌత్ ఉంటాయి. అంతేనండి తేడా, సేమ్ డిగ్రీస్. తర్వాత భూమి యొక్క వాతావరణ విభజన అనేది అక్షాంశాల సహాయంతో చేస్తారు. తర్వాత రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే అర్ధవృత్తాలు. దీన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు. లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. అర్థం నిడివి, వ్యవధి, పొడవు. రేఖాంశాలకు ఉన్న మరొక పేరు మధ్యాహ్న రేఖలు. ముఖ్యమైన రేఖాంశాలు ఏవంటే 0 డిగ్రీ రేఖాంశం, దీనికే గ్రీనిచ్ రేఖాంశం అని పేరు. ఇదే ప్రామాణిక రేఖాంశం. తర్వాత ఇంకొకటి 180 డిగ్రీల రేఖాంశం, దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది 0 డిగ్రీ రేఖాంశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇది వచ్చేసి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం అన్నా 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అన్నా ఒకటే. మొత్తం రేఖాంశాల సంఖ్య 360. ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితి తెలుసుకోవడానికి మనకి ఏం సహాయం చేస్తాయంటే అక్షాంశాలు, రేఖాంశాలు సహాయం చేస్తాయి. ఇప్పుడు క్లుప్తంగా అక్షాంశాలు, రేఖాంశాల గురించి తెలుసుకుంటే, అక్షాంశాలు సమాంతర రేఖలు. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణ ధృవాలను కొలవడానికి ఉపయోగపడతాయి. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. తర్వాత రేఖాంశాలు వచ్చి రేఖాంశాల మధ్యాహ్న రేఖలు. ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరం రేఖాంశాల పొడవులలో సమానం. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువ వరుసలు ఉత్తర దక్షిణ దిశలో ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి భూమి యొక్క చలనాలు. మొదటిది భ్రమణం. భూమి తన అక్షంపై తాను పడమరు నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. తిరగడానికి పట్టే సమయం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, అప్రాక్సిమేట్గా 24 అవర్స్. ఈ భ్రమణం వల్ల మనకేం ఏర్పడతాయి? రాత్రి పగలు ఏర్పడతాయి. తర్వాత భూపరిభ్రమణం. భూమి తన అక్షంపై తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని మనం కక్ష అంటాము. ఈ కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. దీని పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. మరి భూ పరిభ్రమణ కాలం 365 1/4 రోజులు. అందువల్లనే మనకు సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకి 28 రోజులు ఉంటే, లీపు సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. ఈ పరిభ్రమణం వల్ల మనకి ఋతువులు ఏర్పడతాయి. మళ్ళీ వచ్చేసి ఈ సంవత్సరంలోని కాలాలు ఏవేవి అంటే వేసవి, శీతాకాలం, వసంతకాలం, శరదృతువు. ఇవి కూడా పరిభ్రమణం వల్లే మనకు తెలుస్తాయి. తర్వాత మనం మొత్తం ఇది చూసుకుంటే వేసవి ఆయనంతం ఎప్పుడు? జూన్ 21. ఈ జూన్ 21 కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువగా పడతాయి. అందువల్ల ఉత్తరార్ధగోళంలో వేసవి, దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. తర్వాత శీతాకాల ఆయనంతం
డిసెంబర్ 22. ఇక్కడ వచ్చేసి మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. అందువల్ల ఉత్తరార్ధగోళంలో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవి ఉంటుంది. తర్వాత విషవత్తులు వచ్చి మార్చి 21, సెప్టెంబర్ 23. ఈ 2 రోజుల్లో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. అందువల్ల భూమి అంతటా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఇక్కడ సెప్టెంబర్ 23 ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటుంది. మార్చి 21లో ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటుంది. తర్వాత మనకి గ్రహణాల గురించి ఇచ్చినారు. ఇక్కడ ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖ పైకి వస్తే, అంటే ఇక్కడ నేను ఆర్డర్ చెప్పలేదు కాబట్టి ఏ గ్రహణమైనా కావచ్చు, సూర్యగ్రహణమైనా కావచ్చు, చంద్రగ్రహణమైనా కావచ్చు. తర్వాత మళ్ళీ అందులో 2 గ్రహాలు ఉన్నాయి కదా. ఫస్ట్ సూర్యగ్రహణం. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం. ఇది అమావాస్య రోజు వస్తుంది. అన్ని అమావాస్యల రోజులు రాదు. తర్వాత చంద్రగ్రహణం. సూర్యునికి చంద్రునికి మధ్య ఖచ్చితంగా భూమి వస్తే అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. అన్ని పౌర్ణమి రోజుల్లోనే రాదు. తర్వాత వేసవి కాలంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునే దేశం ఆస్ట్రేలియా. ఈ తర్వాత మనకి బుక్ లాస్ట్ లో మనకి ఇవి ఇచ్చారండి. ఈ ప్లేసెస్ ఏవి కనుక్కోండి అని ఇవి రాసుకుందాం. 90 degrees ఉత్తర అక్షాంశం, 72 degrees తూర్పు రేఖాంశం ఏ ప్లేస్ అంటే ముంబై. తర్వాత 12 degrees ఉత్తర అక్షాంశం, 77 degrees తూర్పు రేఖాంశం ఏ ప్లేస్ అంటే బెంగళూరు. 28 degrees ఉత్తర అక్షాంశం, 77 degrees తూర్పు రేఖాంశం ఏ ప్లేస్ అంటే ఢిల్లీ. తర్వాత 22 degrees ఉత్తర అక్షాంశం, 88 degrees తూర్పు రేఖాంశం ఏ ప్లేస్ అంటే కోల్కతా. తర్వాత మనకు ప్లేసెస్ ఇచ్చి ఇవి అక్షాంశాలు రేఖాంశాలు కనుక్కోమన్నారు. అవి విజయవాడ 16 degrees ఉత్తర అక్షాంశం, 80 degrees తూర్పు రేఖాంశం. తర్వాత కడప 14 degrees ఉత్తర అక్షాంశం, 78 degrees తూర్పు రేఖాంశం. తర్వాత తిరుపతి 13 degrees ఉత్తర అక్షాంశం, 79 degrees తూర్పు రేఖాంశం. తర్వాత విశాఖపట్నం 17 degrees ఉత్తర అక్షాంశం, 83 degrees తూర్పు రేఖాంశం. తర్వాత ఇవి ఇచ్చారు. ఇండియా వచ్చేసి 8 degrees 4 ఉత్తర అక్షాంశం నుండి 37 degrees 6 ఉత్తర అక్షాంశాల మధ్య ఉంటుంది. ఇక్కడ రేఖాంశాలు ఏ ఉంటాయంటే 68 degrees 7 నుంచి 97 degrees 25 తూర్పు రేఖాంశాల మధ్య ఉంటుంది. మరి ఇప్పుడు మన రాష్ట్రం ఏపీకి వస్తే 12 degrees 41 ఉత్తర అక్షాంశం నుండి 19 degrees 7 ఉత్తర అక్షాంశాల మధ్య ఉంటుంది. రేఖాంశాలు వచ్చి 77 degrees తూర్పు, 84.40 తూర్పు రేఖాంశాల మధ్యలో ఉంటుంది. అంతేనండి, ఇంతటితో సెకండ్ చాప్టర్ అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్తో కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.